హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మహేష్ మఠం. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము షిరిడీకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈరోజు ట్రైన్ ఉంది జైరాబాద్ నుంచి. మాకు ఫ్యామిలీతో వెళ్తున్నాను ఫస్ట్ టైం. సో నిన్న తత్కాల్లో టికెట్స్ బుక్ చేసుకున్నా. ఈరోజు 6:45కి ఉండేది ట్రైను. 1 అవర్ అయితే డిలే ఉంది. సో 7:47కి అయితే వస్తుంది ట్రైను. సో 7 వరకు మేము స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మిగతా విశేషాలన్నీ ట్రైన్లో మాట్లాడుకుందాం. సో లెట్స్ గో. అను నువ్వను హాయ్ హాయ్ సో జైరాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. రైల్వే స్టేషన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. 7 అవుతుంది, 7:40 చూపిస్తుంది ట్రైన్ ఇప్పుడు. చూడండి, రైల్వే స్టేషన్ మొత్తం రెనోవేషన్ నడిచింది వర్క్. అక్కడ ఒక ఫోటో బ్రిడ్జ్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒకటి వేస్తున్నారు. ఏదో ఒక ట్రైన్ అయితే ఆగి ఉంది. ఇదా మన ట్రైన్ ఇటు నుంచి వస్తుంది. ఇప్పుడు చాలా టైం పడుతుంది. 6:40 వచ్చే ట్రైన్ 7:40కి అయితే వస్తుంది. చూద్దాం ఎంత టైం పడుతుంది. ఇంకా 30 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి మేము. गाड़ी संख्या 1720 काकीनाडा पोर्ट स्वामीनगर त्रिवेदी एक्सप्रेस प्लेटफॉर्म नंबर 1 से रवाना होने के लिए तैयार है. योर अटेंशन प्लीज. मनमाड स्टेशन राइट 7:30 వచ్చింది ట్రైన్. టైం స్టేషన్లో సో ఫైనల్లీ షిరిడీకి అయితే రీచ్ అయిపోయినాం మేము. ట్రైన్ అయితే ఆన్ టైం పెట్టాడు. ఫస్ట్ అయితే 1 అవర్ లేట్ అయితే చేశాడు, కానీ ఆన్ టైం అయితే పెట్టాడు. 9:30కి అయితే రీచ్ అయిపోయినాం చూపించిన టైంకి. సో ఇదే ట్రైన్లో మేమైతే వచ్చినాం. కాకినాడ నుంచి అయితే షిరిడీకి వచ్చేసింది ఈ ట్రైన్. సో ఈ ట్రైన్ ఈరోజు మళ్ళీ ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటుంది. ఈవినింగ్ 5 o'clock అయితే రిటర్న్ అయిపోతుంది. ఇదన్నమాట ఈ విశేషాలు. చాలామంది అయితే వచ్చారు ఈ ట్రైన్లో, మేము వచ్చిన ట్రైన్లో. సో మేము బయటికి వెళ్ళి ఆటో తీసుకొని అయితే రూమ్ వెతుకోవడానికి వెళ్ళిపోవాలి. సాయినగర్ షిరిడీ స్టేషన్ ఇది. సో ఇప్పుడే దిగాము ఇక్కడ. మేము దిగి ఇక్కడ ఆటో అయితే మాట్లాడుకున్నాం. ఆటో చూడండి, ఇదే ఆటో అనమాట. ఇక్కడ నుంచి తీసుకెళ్తాడు, మనకి తీసుకెళ్ళి రూమ్స్ చూపిస్తాడు. మనకు నచ్చే వరకు నాకు తింటూనే ఉంటాడు. బస్సు కూడా ఉంది. దీంట్లో అయితే ఫ్రీగా వెళ్ళొచ్చు డ్రెస్కి. కాకపోతే మళ్ళీ అక్కడ దిగి అవన్నీ షేరింగ్లో అయితే 20 రూపీస్. మేము ఇద్దరం వెళ్తున్నాం ఫైనల్గా. సో లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మేమైతే రూమ్ తీసేసుకున్నాం. ఫైనల్లీ షిరిడీకి అయితే వచ్చినాం మేము. సో మేమున్న రూమ్ వచ్చేసి ఇదన్నమాట. సో దీంట్లోనే మేము ఉండేది. పైన తీసుకున్నాం రూమ్ అయితే, చూపిస్తా ఎలా ఉందో.
చాలా రష్ అవుతుంది, ఘోరంగా ఉంది రష్. సో రూమ్స్ దొరకలేవు. ఇదిగా ఫస్ట్ ఫ్లోర్లో మాకు దొరికింది. చాలా బాగుంది. ఇక్కడ ఒకసారి వచ్చినా నేను ఈ రూమ్లో. నా పక్కన చూడండి, ఇక్కడ ఆవులు, కోడిలు అన్నీ ఉన్నాయి. బాగుంది ఏరియా మొత్తం. ఏరియా అనమాట 201 రూమ్ నంబర్. సో ఫ్రెండ్స్, మేమైతే రెడీ అయిపోయినాం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి. సో ఇదన్నమాట మా రూమ్. చూపించలేదు మీకు, ఇది మా రూమ్. సో చూడండి, ఇలా ఉంది మా రూమ్. సో 3 బెడ్రూమ్ అవుతుంది. ఇక్కడ వాష్రూమ్ ఉంది. సో మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్లో కెమెరా అలా ఉండదు అనుకుంటా. సో మా రూమ్ నుండి టెంపుల్కి వెళ్ళే సైడ్లో అయితే ఇక హోటల్ కనిపించింది. సాయి ద్వారకా టిఫిన్ సెంటర్ అని, స్వచ్ఛమైన తెలుగువారి టిఫిన్ సెంటర్ అని కనిపించేసరికి మేము దీంట్లోకి వెళ్ళిపోయినాము. సో మా పాప కోసం అయితే వెళ్ళాము. యాక్చువల్లీ మెయిన్గా తనకి ఏమైనా ఫుడ్ దొరుకుతుందేమో అని. సో మేము కూడా ఆర్డర్ చేసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ తినాలంటే ఆర్డర్ చేసుకోవాలన్నమాట. ఫుడ్ ఆర్డర్ చేస్తే ఎంతమందికి అయితే కావాలో అంతమందికి ప్రిపేర్ చేస్తారు వీళ్ళు. మేము ఆర్డర్ చేసి ఫుడ్ వచ్చే వరకు అయితే మా పాపకు తినిపించినాం. అంతలోపు మా ఫుడ్ కూడా రెడీ అయిపోయింది, తినేసినాం. చాలా బాగుండే. ఇక్కడ మనకి ట్రైన్ పార్సల్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి, చూసుకోవచ్చు. ఈ నెంబర్ కాంటాక్ట్ కావాలంటే పాస్ చేసి చూసుకోవచ్చు. మనం ముందే బిఫోరే అడ్వాన్స్గా ఆర్డర్ చేసే వాళ్ళు ప్రిపేర్ చేసి పెడతారు అనమాట. మనం పార్సల్ తీసుకుపోవచ్చు. మళ్ళీ లంచ్ చేసుకొని అయితే రూమ్కి వచ్చేసినాం మేము. చూడండి, ఇదేమన్నా మేము ఇప్పుడు నాసిక్ టూర్ అయితే బుక్ చేసుకున్నాం. పర్ హెడ్ 350 పడింది. టెంపో ట్రావెలర్లో తీసుకెళ్తారంట. సో రేపు మార్నింగ్ 8:30కి రెడీ అవ్వమన్నారు, వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షిరిడి. సో నిన్న షిరిడిలో దర్శనం అయిపోయింది. నిన్న ఈవినింగ్ 3:30 అయిపోయింది దర్శనం అవ్వడానికి. లంచ్ చేసేసి మళ్ళీ రూమ్కి వచ్చేసి పడుకొని పోయినా. వీడియో అయితే చేయలేను, గుడిలోకి ఫోన్స్ అండ్ కెమెరాస్ అలవ్ లేదు కాబట్టి. సో ఏం షూట్ చేయలేకపోయినా టెంపుల్ దగ్గర. సో మాకు ఇంకా రేపు మధ్యాహ్నం వరకు టైం ఉంది కాబట్టి ఈరోజు నాసిక్ వెళ్ళేసి వచ్చి మళ్ళీ మిగతా అన్నీ షూట్ చేస్తాం. సో ఇప్పుడైతే మేము నాసిక్ వెళ్తున్నాము. నాసిక్కి మేము బుక్ చేసుకున్నాం ఆల్రెడీ. టెంపో ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నాము. పర్ హెడ్ 350 పడింది మాకు. 2 మెంబర్స్కి 700. సో ఇప్పుడు టెంపో ట్రావెలర్ 8:30కి అయితే వస్తుందన్నమాట. 8:30కి రమ్మన్నాడు. మాకు 8 అవుతుంది ఇప్పుడు. టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి మేము. సో మేమున్న ప్రాపర్టీ ఇది అన్నమాట. హోటల్ ఇది మేమున్న ప్రాపర్టీ, మేమున్న హోటల్ ఇది. మరి అంత చల్లగా ఏం లేదు ఇక్కడ షిరిడిలో, నార్మల్గానే ఉంది. యాజ్ హైదరాబాద్లో ఎట్లుందో అట్లనే ఉంది. ఇప్పుడు త్రియంబకేశ్వర్కి వెళ్తున్నాం. हम तो रेडी थे मन के बाद आप मैं इधर पूरा दबा काले हम इधर से कांतान को शुरू करा लो ना। बड़ी मुश्किल दिल वाले गलिया बलू तेरा तुम्हारा मैं बाबा तेरा तुम्हारा है। बड़ी मुश्किल दिल मिलिया बलू तेरी को तेरा आसरा बलू तेरा सहारा वाला
उड़ते रहेगी बालों से उड़ते रहेगी बालों से हवा विच उड़ती जावांगी हवा विच उड़ती जावांगी बाबा बाडो तो छड़ी ना मैं कटे जावांगी बाबा बाडो तो छड़ी ना मैं कटे हवा विच उड़ती जावांगी हवा विच उड़ती जावांगी ओ बाबा डोरी हाथों छड़ी ना मैं कटी जावांगी दर्शन हो जाए जब खिड़की खोलो तो मेरा दर्शन हो जाए तुम साथ हो जो मेरे किस चीज की कमी है किसी और चीज की अब दरकार भी नहीं किसी और चीज हो तुम साईं मेरा नाम हो रहा है महाराज की जय आज के आनंद की जय बोले बाबा को चलिए वैसे ले दोनों मैच में हाँ, वही बात कर रहे हैं अभी సో ఇక్కడ టిఫిన్ చేయడానికి ఆపిండ్రు చూసుకోవచ్చు మేము కొంచెం టిఫిన్ అయితే ఆల్రెడీ చేసి ఉన్నాం కాబట్టి టీ తాగినాము ఇప్పుడే టీ తాగి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాం మా టెంపో ట్రావెల్స్ ఇదనమాట ఫైన్ చాలామంది పాటలు అయితే చాలామంది పాడారు సో ఇదన్నమాట. అదలా సో ఇప్పుడే మేమైతే నాసిక్ అయితే వచ్చినాము చూడండి నాసిక్లో ఉన్నది గోదావరి నది ఇది అందరూ బట్టలు ఉతుకుతున్నారు లాలా సో ఫ్రెండ్స్ సో నాసిక్లో 350 టెంపుల్స్ అయితే ఉంటాయి కానీ దాంట్లో మెయిన్ టెంపుల్స్ వచ్చేసి 9 ఏదో అన్నారు కొన్ని ఉన్నాయన్నమాట అందరూ కొంతమంది వెళ్ళిరు మళ్ళీ ఇక్కడ నుంచి ఆటో తీసుకొని షేరింగ్లో అన్ని టెంపుల్స్ తిరిగేసి వస్తారంట కాకపోతే నేను వెళ్తలేను ఇంకా మా పాప ఉంది ఏడుస్తుంటాను ఇది గోదావరి రివర్ అనమాట మనకు త్రియంబకేశ్వర్లో స్టార్ట్ అవుతుంది అన్నమాట గోదావరి రివర్ అందరికీ తెలిసే ఉంటుంది గోదావరి రివర్ ఏందని సో చూద్దాం ఈ బ్రిడ్జ్ పైకి ఎక్కి అక్కడ చూపిస్తాం మీకు ఇది ఇక్కడ ఒక టెంపుల్కి రెనోవేషన్ చేస్తున్నారు చాలా బాగుంది సో నాసిక్ నుంచి వస్తుంటే ఇక్కడ లంచ్ కోసం ఆపాడు టైం వచ్చేసి 3:30 అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ లంచ్ చేసి వెళ్ళాలి ఎంత అవుతుందో ఇప్పుడు ఇంకా ఒక 1 అవర్ అవుతుండొచ్చు మేబీ మళ్ళీ అక్కడ దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలియదు సో ఫ్రెండ్స్ లాస్ట్లీ చాలా సేపు జర్నీ తర్వాత అయితే త్రియంబకేశ్వర్కి అయితే రీచ్ అయిపోయినాం వచ్చు అమ్మ 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 సరే హలో హాయ్
చూడండి ఇక్కడైతే 200 రూపీస్ అయితే టికెట్ దొరుకుతుందంట, సేమ్ యాజ్ షిరిడి లాగా. మేబీ దానికి తొందరగా అయిపోతే దర్శనం తొందరగా అవుతుందంటే అది తీసుకోవాలి, లేదంటే నార్మల్గా వెళ్ళిపోవాలి. ఇంకా దానికన్నా ఎక్కువ ఛార్జెస్ ఏదైనా ఉంటే చూడాలి, ఎందుకంటే మనకు టైం లేదు ఇప్పుడు. వీడు ఈరోజు మా బస్సు చాలా లేట్ చేసిండు మాకు. సో సో మళ్ళీ మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అయిపోయింది దర్శనం, ఏం చేసుకోలేదు, చాలా మంచి అనిపిస్తుంది. చూడండి ఇక్కడ నుంచే లైన్ ఇక్కడ వరకు ఆగిపోయింది. 200 ఇచ్చి వెళ్దామన్నా 200 రూపీస్ దర్శనం కూడా క్లోజ్ చేసింది. అందరికీ జనరల్ అనే పంపించేస్తుంది, ఫ్రీ దర్శనంతోనే పంపిస్తున్నారు. సో ఇంకా మేము ఎవరు మాతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు దర్శనంకి అయితే వెళ్తలేదు, లేట్ అయిపోతుందని. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో మేమైతే వెళ్ళిపోతున్నాం రిటర్న్. మళ్ళీ ఒకసారి స్పెషల్గా త్రియంబకేశ్వర్కి వద్దాం అనుకుంటున్నాము. సో ఇది అనమాట. టెంపుల్ లోపలికి వెళ్తే అక్కడ చూపిద్దాం అనుకున్నా గుడి లోపలికి, కానీ ఈరోజు మా అదృష్టం బాగాలేదు, దర్శనం అయితే కాలేదన్నమాట. ఇంత దూరం వచ్చి దర్శనం చేయకుండా పోతే అసలు బాగా అనిపిస్తలేదు మాకు. సో ఫ్రెండ్స్, నిన్న త్రియంబకేశ్వర్ అయితే వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ వేసి షాపింగ్కి అయితే చేస్తున్నాం షిరిడీలో. త్రియంబకేశ్వర్లో దర్శనం అయితే కాలేదు మాకు, బయట నుంచే చేసుకున్నాము. ఇంకా ఇప్పుడు మార్నింగ్ లేచి మాకు ఈవినింగ్ బస్సు ఉంది, ట్రైన్ బుక్ అవ్వలేదు, సో బస్ బుక్ చేసుకున్నా. సో ఇప్పుడైతే షిరిడీలో షాపింగ్ అయితే చేస్తున్నాం తిరిగి. మెయిన్ టెంపుల్ వచ్చేసి అదనమాట. చూడండి ఇది ద్వారకామై. కొంచెం మాకు ఇంకా టైం ఉందన్నమాట సాయంత్రం వరకు. సాయంత్రం బస్సు 7 o'clock ఉంది. సో అప్పటి వరకు తిరుగుదామని చెప్పేసి వస్తున్నాను నేను. బయట మొత్తం గుడి వెనకాల మొత్తం టెంపుల్ మొత్తం చూసేసి, ఇది మెయిన్ టెంపుల్ చూసుకోవచ్చు. అక్కడ శిఖరం కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఐ లవ్ షిరిడి అని ఉంది. ఇక్కడ थांबले रिक्षा. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ ఉంది, థీమ్ పార్క్, చిన్న పార్క్. చూడండి ఇక్కడ సాయిబాబా విగ్రహం అయితే పెట్టి దాంట్లో కొంచెం వాటర్ వేస్తున్నాడు, చాలా బాగుంది. సో మేము ఇక్కడ నుంచి నిన్న దర్శనానికి అయితే వెళ్ళినాం సాయిబాబా టెంపుల్లోకి. ఇక్కడంతా మేము చెప్పులు, ఫోన్స్ అన్నీ ఇక్కడ లాకర్లో పెట్టేసేయాలి. సో తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్
ప్రసాదాలే 500 మీటర్స్ అంట. అక్కడ తినడానికి వెళ్తున్నాం రైట్ నౌ. లంచ్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇవన్నీ కొత్త చేసిరు ఈ కంపార్ట్మెంట్లో మొత్తం. అక్కడ తిరుపతిలో ఎట్లాగా చేస్తారు అయితే కంపార్ట్మెంట్స్లో చేస్తారు కదా, సేమ్ అట్లాగే చేస్తున్నారు ఇక్కడ కూడా. సో ఇక్కడ తినడానికి వచ్చినాం మేము, లంచ్ చేయడానికి. అన్నదాన సత్రం అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ కూడా పెట్టిరు. ఫుడ్ అయితే స్టార్ట్ అయింది. ఒక చపాతీ, 2 కర్రీ అండ్ కిచిడి, ఒక స్వీట్ ఇచ్చారు. చూడండి బాగుంది. సో మేము ప్రసాదాలయంలో లంచ్ చేసుకొని రూమ్కి వచ్చేసరికి చాలా టైం అయితే అయిపోయింది. సో యాక్చువల్లీ 7 o'clock అయితే బస్సు ఉందన్నమాట. ఆ హడావిడిలో వీడియో రికార్డ్ చేయడం అయితే మర్చిపోయాను. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఎవరు సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.